హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ యశు వ్లాగ్స్. ఈరోజైతే నేను ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను. సో ఇంతకుముందు ఏంటంటే చేపల పులుసు మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియో మీకు అప్లోడ్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ వీడియోని ఇంకా చూస్తున్నారు. అలాగే లైక్ కమెంటో ఏదో ఒకటి రిప్లై ఇవ్వండి అండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నా కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫిష్ ఫ్రై చేయడానికి ఏంటంటే ముందుగా ఫ్రెష్గా ఉన్న చేపల ముక్కలని తీసేసుకున్నాను. సో దీన్ని ఒక 4-5 టైమ్స్ అంతకన్నా ఎక్కువనే నేను సాల్ట్ వేసి నీట్గా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యేలాగా పక్కన పెట్టేసుకోవాలి. సో పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను బోన్లెస్ అండ్ స్కిన్లెస్ తీసుకున్నాను. అందుకే కొంచెం పీసెస్ కొంచెం సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. సో ఇదేంటంటే పిల్లలకి కూడా చాలా చాలా హెల్తీ ఫుడ్, సీ ఫుడ్ కదా ఇది. సో కంటికి కూడా చాలా మంచిదన్నమాట. సో నేనైతే మా పిల్లలకి ఇప్పుడిప్పుడే కొద్దిగా అలవాటు చేస్తున్నాను. చికెన్, మటన్ అంత ఈజీగా తినేస్తారు. కానీ చేపల వరకు వచ్చేసరికి ఏంటంటే పిల్లలకి అమ్మో అందులో ముళ్ళు ఉంటాయి, తింటుంటే కుచ్చుకుంటుండేది, అది తీసుకోవడానికి సరిగ్గా రావు వాళ్ళకి. సో మనం కొంచెం వాళ్ళకి అలవాటు చేసి ఎంకరేజ్ చేసి అందులో ఉన్న పోషక విలువలను ఎక్స్ప్లెయిన్ చేసి ఇది తింటే ఇలా ఉంటుంది అని చెప్తే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి సో వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారనమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ పీసెస్లో మనం ఏమేమి మసాలాలు కలుపుకోవాలో అది వేసుకోవాలన్నమాట. సో నేనైతే ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, అలాగే మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ మసాలాలు ఏంటంటే నేనైతే ఈ ఫిష్ ఫ్రైలో కానీ ఫిష్ పులుసులో కానీ ఓన్లీ ధనియాల పౌడరు, మెంతి పౌడరు అండ్ జీలకర్ర పౌడరు, ఈ 3 మాత్రమే. అది కొంచెం ధనియాల పౌడర్ ఎక్కువ వేసుకోవాలి, ఒక స్పూన్ అంతా. సో హాఫ్ టీ స్పూను మెంతి పౌడర్, హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడరు, హాఫ్ టీ స్పూను, ఈ 3ని నేను మిక్స్ చేస్తున్నాను. ఇదే ఇంకా ఫిష్ ఫ్రైలో నేను వాడేది. మామూలుగా చికెన్, మటన్ మసాలాలో వాడేది ఇది నేను ఫిష్లో వాడను అనమాట. సో అది డిఫరెంట్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది, ఇది కూడా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి నేను ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను ఈ ఫిష్ ఫ్రైలో వాడతాను. అండ్ ఫిష్ పులుసులో కూడా నేను ఇవే వాడతాను. సో ఒక్కసారి మీరు ఈ విధంగా చేసి చూడండి. సో మంచి టేస్ట్గా ఉంటుంది. చేసిన తర్వాత కూడా అది ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరైతే ఎలా చేస్తారు అనేది కూడా చెప్పండి నాకు. సో ఈ 3ని మనం అందులో మంచిగా బాగా పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మంచి టేస్ట్ రావడానికి లెమన్ కూడా యూజ్ చేయాలన్నమాట. సో నిమ్మరసాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఇది నాకు 1/2 కేజీ ఉన్నాయి ఈ చేపలు. ఈ చేపల ముక్కలు 1/2 కేజీ ఉన్నాయి కాబట్టి నేను ఒక లెమన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో మంచిగా అందులో గింజలు లేకుండా తీసేసి మంచిగా అందులో పిండుకోవాలన్నమాట. సో ఇట్లా పచ్చికాయలు అయితే కొంచెం చేదుగా ఉంటుంది. సో పండిన నిమ్మకాయలు అయితేనే మంచిగా అందులో నిమ్మరసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో నేను అది యూజ్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల ఏంటంటే అది మంచిగా టేస్ట్ వస్తుంది, ప్లస్ పీసు కూడా మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. సో దానికి మసాలాలు, ఉప్పు, కారం అంతా పట్టించి మంచిగా కలిపేసి దాన్ని ఏంటంటే నేను ఒక 1/2 అవర్ వరకు నేను పక్కన పెట్టేసుకున్నాను. సో ఇదేంటంటే నేను కలిపిన తర్వాత నేనేం చేశానంటే వెంటనే ఇందులో ఒక హాఫ్ అయితే నేను ఫ్రై చేసి ఇచ్చాను. సో దాన్ని నేను వీడియో తీయలేను, ఎందుకంటే అప్పటికప్పుడు చేసేసాను. సో నెక్స్ట్ ఇందులో హాఫ్ పీసెస్ నేను బౌల్లో వేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను అనమాట. సో అది నేను ఈ వీడియోలో ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా ఏంటంటే ఆ పీసెస్ని అంతా మంచిగా నిమ్మరసము, ఉప్పు, కారము, మనం ఏదైతే వేసుకున్నామో ఆ మసాలాలు అవన్నీ మంచిగా ఆ పీసెస్కి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. సో మీరే ఏదైనా యాడ్ చేసుకోవాలి అందులో అన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ మాత్రం ఇంగ్రీడియంట్సే నేను ఇందులో వాడతాను. సో ఎక్కువగా ఏది వాడనన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను దీన్ని ఒక 1/2 అవర్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. చాలామంది ఏంటంటే చికెను, మటను వండుతాం కానీ ఫిష్ అనేసరికి అమ్మ ఫిష్ కర్రీ నాకు రాదు, నేను వండను అంటారు. అంటే ఒకప్పుడు నేను కూడా అలాగే ఫస్ట్ చికెన్ వండడం నేర్చుకున్నాను. తర్వాత అలాగే మటన్ వండడం నేర్చుకున్నాను.
సో ఫిష్ అనేసరికి చాలా లేట్ అయిపోయింది. ఫిష్ అమ్మో! ఫిషా అమ్మో! అయినా అది చికెన్, మటన్ ఎలా ఎలా వండినా ఒక టేస్ట్ వస్తుంది గానీ, ఫిష్ కర్రీ కుదిరిన వాళ్ళే పర్ఫెక్ట్. వండిన ప్రతి ఒక్కరిది కర్రీ టేస్ట్ ఉండదు. అందులో కొంతమంది మాత్రమే ఈ ఫిష్ అనేది టేస్టీగా వండగలుగుతారు. సో, ఇప్పుడు నా ప్రాసెస్ ఇలా ఉంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన ఫస్ట్ టైమే చాలా చాలా బాగొచ్చింది. ఫ్రై అయితే 5 పీసెస్ అయితే అసలు సూపర్ అల్టిమేట్ అనమాట. అంత టేస్టీగా వచ్చింది. సో, ఫస్ట్ టైం సక్సెస్ అయితే సెకండ్ టైము మనం ఇంకా ట్రై చేయకుండా ఉంటామా? సో, ఇంకా నేను ట్రై చేస్తూనే ఉన్నాను, వండుతూనే ఉన్నాను, నేర్చుకుంటూనే ఉన్నాననమాట. సో, ఒక్కసారి ఫెయిల్యూర్ అయితే పులుసులో కొంచెం అటు ఇటు అయింది. పర్లేదు బానే వచ్చింది. కానీ కొంచెం అటు ఇటు అయినా కూడా నెక్స్ట్ టైం మనం పర్ఫెక్ట్‌గా చేయగలుగుతాము. సో, ట్రై చేయాలి. చికెన్, మటనే కాదు మనం చేపల పులుసు పెట్టగలం, చేపల ఫ్రై పెట్టగలం. అలాగే నెక్స్ట్ చేపల పచ్చడి కూడా ట్రై చేద్దాము. సో, నేనేంటంటే ఇలా తీసుకున్న పీసెస్ అంతా మసాలా అంతా కలిసిన తర్వాత ఇదేంటంటే నెక్స్ట్ డే అనమాట. చెప్పాను కదండీ! నెక్స్ట్ డే కోసం ఉంచుకున్నాను. వేడి వేడిగా తినొచ్చు పిల్లలకైనా, మనమైనా. వేడిగా అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని తినొచ్చు అని చెప్పేసి వాటిని అందులో పెట్టాను. చూడండి కారము, ఉప్పు అంతా ఎంత బాగా పట్టిందో. ఆ పీస్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో, అందుకే మనమంతా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెట్టేసుకోవాలి. సో, నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల కలర్ కూడా వేరే కలర్ అసలు వేరే లెవెల్‌లో ఉంది కలర్ అయితే. అమ్మో! ఇంత కారం ఉంటుందో అన్నట్టుగా అనిపిస్తుంది. సో, వీడియోలో. సో, ఇప్పుడేంటి ఏంటంటే స్టవ్ పైన మనం ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను నేను. 2, 3 పీసులకి మందమే సరిపోయేంత కడాయి తీసుకున్నాననమాట. ఎందుకు పెద్దది తీసుకోలేదు అంటే కొన్నే కదండీ పీసెస్. మళ్ళీ మనం ఏంటంటే దీంట్లో వాడిన ఆయిల్ మళ్ళీ వేరే కర్రీలలో వాడకూడదు కూడా. సో, అందుకని నేను ఆ పీసెస్‌కి ఒక 2, 3 టైమ్స్, 4, 5 టైమ్స్ మనం మెల్లిమెల్లిగా ఫ్రై చేసుకున్నా పర్లేదు కానీ ఆయిల్ మాత్రం వేస్ట్ చేయొద్దని చెప్పేసి నేను 2 పీసెస్ వేసుకుంటూ వాటిని ఫ్రై చేసుకుంటూ సో, అలా చేశాననమాట. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. సో, 2 పీసెస్ వేసుకుంటూ అలా ఫ్రై చేశాను. పీసులు చూస్తుంటేనే ఎంత బాగా ఉంది చూడండి. ఆ కలర్ అయితే రెడ్డిష్‌గా అసలు ఎంత చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అలాగే మెల్లిమెల్లిగా 2 పీసెస్‌గా వేసుకొని వాటిని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో, నేను ఈ ఈ ఫస్ట్ చేపలు తేవడంగానే మనం ఏం చేయాలంటే అసలు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత దాని తర్వాత ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఆయిల్‌ని మనం పులుసులో యూజ్ చేసుకోవాలి. సో, ఎందుకంటే మనము ఈ ఆయిల్‌ని మళ్ళీ వేరే కర్రీలో గానీ, లేకపోతే స్టోరేజ్ చేసుకున్న అంత యూజే ఉండదు గదండీ! అన్‌హెల్తీగా ఉంటుంది. సో, స్టోరేజ్ చేసుకొని మళ్ళా ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఆయిల్‌ని. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రై చేసుకొని, ఆ మిగిలిన ఆయిల్‌తో మనం పులుసు పెట్టేసుకున్నాం అనుకోండి. సో, ఆయిల్ అంతా వేస్ట్ కాకుండా ఉంటుందనమాట. సో, చిన్న చిన్న టిప్స్ ఇలా ఒకటొకటిగా ఇదేంటంటే బోన్స్ తీసేసాం కదండీ! సో, మెత్తగా అయిపోతాయి గదా! బోన్స్ గానీ, స్కిన్ తీసేసిన తర్వాత పీసెస్ మెత్తగా ఉండడం వల్ల చాలా మెత్తగా డెడికేటెడ్‌గా ఉన్నాయి. అది అందుకే నేను నిదానంగా ఒక్కొక్క పీస్‌ని ఆహ్, కిందికి, మీదికి వేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను. అదే స్కిన్ అయితే విత్ బోన్స్ అయితే పీసెస్‌ని మనం కొద్దిగా రఫ్‌గా యూజ్ చేసుకోనీకొస్తది. మరి చేపలంటేనే మెత్తగా ఉంటాయి చేపల పీసులంటేనే. సో, అందులో స్కిన్‌లెస్, బోన్‌లెస్ అనంటే ఇంకా చాలా డెలికేట్‌గా ఉంటది పీసు. సో, అలాగా చూడండి నిదానంగా నేను తీస్తుంటే అది జారిపోతుంది. ఇంకా ఈ చేపలు తినడం వల్ల సో, కంటి చూపు మెరుగవుతుందంట అండి. సో, కొద్ది కొద్దిగా అలాగే ఇందులో విటమిన్ బి12 కూడా ఉంటుంది. సో, చిన్న పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్ అండి. సో, చికెన్, మటన్ కన్నా ఎక్కువగా సో, ఫిష్‌ని మనం అలవాటు చేసినట్లయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో, నేనైతే ఇలా చేశాను. మీరైతే ఈ ఫిష్ ఫ్రై అనేది ఏ విధంగా ఏ ప్రాసెస్ చేస్తారో అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను బయట గానీ, రిలేటివ్స్ వాళ్ళ దగ్గర గానీ చాలా చోట్ల తిన్నాను గానీ, అదేంటో నాకు అసలు మా ఇంట్లో తిన్నట్టుగా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. సో, మా మమ్మీ వాళ్ళైనా, మా అక్క వాళ్ళైనా చాలా బాగా చేస్తారు. అది ఫిష్ ఆ స్మెల్ గూడా రాదసలు. అంత బాగా టేస్ట్‌గా చేస్తారు. పీసెస్ గూడా ఎంత క్రిస్పీగా ఉంటాయో చూడండి. సో, నేనైతే ఇలా కొంచెం
ఈ వీడియో కోసం అని చెప్పేసి అయితే చిన్న గార్నిష్ చేశాననమాట. సో, ఒక ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని అలా ఒక గార్నిష్ లాగా అలా చేశాననమాట. సో, చూస్తూనే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అనిపించింది. సో, మా పిల్లలు వచ్చేంత వరకు ఇది నైట్ డిన్నర్‌లోకి అరేంజ్ చేశాననమాట. సో, తిన్నాక చెప్పారు వాళ్ళు చాలా చాలా బాగుంది మమ్మీ అని. సో, మనకన్నా మన ఇంట్లో వాళ్ళు తిని అది ఎలా ఉంది అనేది టేస్ట్ చెప్తేనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పటి వరకు మనకు తినాలనిపించదు కూడా. సో, నేనైతే ఫస్ట్ నేను ఏది టేస్ట్ చేయను. ఫస్ట్ వాళ్ళకే పెట్టేస్తాను. సో, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.